ఫిలిప్స్ వారి కొత్తగా ఒక మిక్సీ గ్రైండర్ వచ్చింది. దాంట్లో మనం వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకోవచ్చు. నీకు ఆల్రెడీ నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇక్కడ మేము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాము. మీకు మళ్ళీ నేను మొత్తం ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి. ముందైతే ఈ గ్రైండర్ ఉంటుందండి. ఫస్ట్ దీన్ని ఇలా పెట్టేసుకోవాలి, మొత్తం ఫిట్. దాని తర్వాత ఇది ఆనియన్స్ కట్ చేసేది. ఆనియన్స్ అనే కదా, ఏ వెజిటబుల్ అయినా కట్ చేయొచ్చు. నార్మల్గా పెట్టేసుకుంటే సరిపోద్దండి. ఇలా మరీ ప్రెస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. నార్మల్గా మనకి కింద దాకా ఇలా సెట్ అయిపోతే సరిపోతుంది. దాని తర్వాత మనకి ఎన్ని ఆనియన్స్ కావాలో అన్ని వేసేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ ఆనియన్స్ వేస్తున్నామండి. మీరు ఆనియన్సే వేసుకోవచ్చు, ఇంకా టమాటోసే వేసుకోవచ్చు, ఇంకా ఏదైనా చేయొచ్చు. మేమైతే ఇప్పుడు ఇంకేది చూపిస్తున్నాను. ఇది కూడా కొంచెం ఫిట్టింగ్ ఉంటుందండి. కొంచెం మనం చూసుకొని ఫిట్టింగ్ చేసేసుకోవాలి. ఇలా ఇలా కరెక్ట్గా కూర్చోపెడితే సరిపోతుంది. చూసేయండి, ఇలా దీన్ని నార్మల్గా ఇలా పెట్టేసుకోవాలి. ఎందుకంటే అది లోపల మిక్స్ అయ్యేటప్పుడు అది బయటికి రాకుండా ఉండడానికి ఇదనమాట, మన దగ్గర రాకుండా ఉండడానికి. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను అండి. జస్ట్ సింగిల్ మోడ్లోనే పెడుతున్నాను. అంతే, చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. మనకి చాపింగ్ మొత్తం అయిపోతుంది. మనం ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, మీరే చూసారు కదా ఎంత బాగా చాపింగ్ చేస్తుందో. ఓన్లీ వెజిటేబుల్స్ అన్నీ ఇందులో చాప్ చేయడానికి ఉంటుందంటే అన్నీ ఇలా తీసి పెడుతూనే అయిపోతుంది, ఈజీగా చేసేయచ్చు. అలానే ఇది ఇలా తీసాక మనకి ఇది ఇలా తీసేసి ఇదేమో పిండి రుబ్బడానికండి. జస్ట్ ఇది ఒక్కటి ఇక్కడ పెట్టేసి మనం ఇందాక వెజిటేబుల్స్ ఎలా వేసామో కొంచెం ఆయిల్ అప్లై చేసేసి పిండి వేసేసి ఇది క్లోజ్ చేసేస్తే మనకి పిండి కూడా ఇందులో అయిపోతుందండి. నేను అది కూడా వీడియో చేసి చూపిస్తాను, మీరు కామెంట్స్లో అడగండి. అండ్ ఇది మన నార్మల్ మిక్సీకి వచ్చినట్టే, ఇది జ్యూస్ కోసం ఇది చిన్నది, ఇది పెద్దది మిక్సీ. ఇలా మనము ఇందులో కటింగ్ చేసుకోవచ్చు, ఇంకా అలానే మనం పిండి పట్టుకోవచ్చు. ఇలా అంటే కొంచెం ఈజీగా అయిపోవడానికి అండి. మీకు ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే నన్ను అడగండి. మీకు ఈ ప్రోడక్ట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్ బాయ్.